కుమార్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ యొక్క ఈ-ముద్ర సర్టిఫికేట్ యొక్క వీడియో రికార్డింగ్ ఎలా చేయాలి అనేది ఈరోజు మీకు చెప్తాను. ముందుగా మీకు వచ్చిన లింక్ను ఓపెన్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టగానే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాంట్లో రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుందండి. రికార్డ్ అని కొట్టాలి. మొబైల్స్లో అయితే పాపప్స్ వస్తే పాపప్స్ని యాక్సెస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అనేది అవుతుంది. దాంట్లో స్టార్ట్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టార్ట్ రికార్డింగ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాటర్ అనేది డిస్ప్లే అవుతుంది. అది ఇక్కడ ఉన్నట్టు చదవండి. ఐ యామ్ అనిల్ కుమార్ దేవరపల్లి, అప్లైడ్ ఫర్ డిఎస్సి విత్ ఈ-ముద్ర. ఇక్కడ 3 నెంబర్ బ్లింక్ అవుతూ ఉంటాయండి. ఆ కోడ్ చదవాలి. 5-5-7 ఈజ్ ద కోడ్ ఫర్ దిస్ వీడియో. అక్కడ ఉన్నట్టు చదివిన తర్వాత మీ యొక్క ఒరిజినల్ పాన్ కార్డ్ని, ఒరిజినల్ ఐడి కార్డ్ని వీడియోకి చూపించాలి. సమ్ సెక్యూరిటీ రీజన్స్ పరంగా నేను యాక్చువల్ అయితే ఫ్రంట్ సైడ్ చూపించాలి పాన్ కార్డ్ ఇంకా ఐడి కార్డ్. సమ్ సెక్యూరిటీ పర్పస్ నేను బ్యాక్ సైడ్ అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా క్లారిటీగా దగ్గరగా చూపించండి. చూపించిన తర్వాత అదేవిధంగా మీ యొక్క ఒరిజినల్ ఐడి కార్డుని కానీ ఇదే విధంగా వీడియోకి చూపించాలి. చూపించిన తర్వాత మీకు 45 సెకండ్స్ రాగానే వీడియో అనేది ఆగిపోతుంది, లేదంటే స్టాప్ అనేది వస్తుంది. స్టాప్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా ఆన్లైన్లో ఆటోమేటిక్గా అదే అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీకు ప్రివ్యూ అనే ఆప్షన్ వస్తుందండి. ప్రివ్యూ కొట్టండి. స్టార్ట్ రికార్డింగ్ అని కొట్టండి. ఈ యొక్క వీడియో అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాటర్ అనేది రికార్డ్ మొత్తం చూపిస్తుంది. మీరు కన్ఫామ్గా మీరు క్లారిటీ ఓకే అనుకున్నట్లయితే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీ యొక్క అప్రూవల్ కోసం అది బెంగళూరు వెళ్తుంది. బెంగళూరు వాళ్ళు వెరిఫై చేసి అప్రూవల్ అని ఇస్తారు. సో ఇదండి, ఈ విధంగా మీ యొక్క ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ యొక్క వీడియో రికార్డింగ్ అనేది చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.